Now tell me, ఇప్పుడు చెప్పండి 5 ఏళ్ల వయసులో మీరేం చీకేవారు? అయితే నీ వయసు 25 ఏళ్ళు. 25 ఏళ్ల వయసులో మీరేం చేస్తూ ఉండేవారు? 25 ఏళ్ల వయసులో ఏం చేస్తూ ఉండేవారు? అమ్మా 25 ఏళ్ల వచ్చింది ఏం చేసా? నువ్వు డాక్టర్వా? కాదు నువ్వే. కూల్. చెప్పండి 25 ఏళ్ల వయసులో మీరేం చేసేవారు? 25 వయసులో ఆ, వెళ్దాం పద పుష్ప. అక్కడికే 25 అప్పుడు పుష్పవతి నన్ను పొదల్లోకి రమ్మంది. మరి వెళ్ళావా? అప్పుడు వెళ్ళా, ఇప్పుడు వెళ్తా. తప్పురా. తప్పదురా. ఇప్పుడు నీ వయసు 30. 30లో 3 సార్లు వెళ్ళా, ఇప్పుడు 4వ సారి వెళ్తా. పుష్ప, రా పుష్ప, నువ్వు వెళ్తా, రా పుష్ప. పుష్ప, నన్ను పొదల్లోకి రేయ్. అరే నువ్వు అసలు ఏ వయసులో పొదల్లోకి వెళ్ళలేదురా? 28లో ఒకసారి వెళ్ళలే. అయితే నీ వయసు 28. అయితే ఇప్పుడు ఒకసారి వెళ్తా. కోస్తా నా కొడక. హలో, ఇదే విషయాన్ని కూల్ గా నవ్వుతూ చెప్పండి ప్లీజ్. కోస్తా నా కొడక. కూల్. చూసారా? కూల్. ఇప్పుడు మీకు 28 సంవత్సరాలు. ఈ వయసులో మీకు ఏం గుర్తొస్తుంది? మా ఊర్లో చాలా మందికి క్యాన్సర్ వచ్చింది. కొంతమంది చనిపోయారు. మిగిలిన వాళ్ళని బ్రతికించుకోవడం కోసం నేను దొంగగా బాబాగా మారాను. నీకు పరశురామ క్షేత్రం గుర్తొచ్చిందా? స్వామి, నేనే తప్పు చేయలేదు స్వామి. స్వామి, నిధి కోసం వెళ్ళా, కానీ నిధి దొరకలే. వజ్రం దొరికింది. వజ్రం. అయ్యో నా బంగారు తల్లి అమ్మ. ఆ, తర్వాత పెద్ద పంచాలి. తర్వాత ఏంటో చెప్పురా. నువ్వేరే పెద్ద పంచాలి. తర్వాత ఏమైందో చెప్పురా. మొత్తం మింగ పెట్టావు కదరా, నోటితో వచ్చి చెప్పని వెళ్ళి నీ అమ్మ మొద్దు మొక్క పడ. కూల్ బ్రో. నువ్వు ఆగమ్మి. నేను చొప్పించా. గోవిందు, పరశురామ క్షేత్రం, గుడి, నిధి, వజ్రం. పాపుట పాపుట నీ దొరకలా. చెట్టు మీద వజ్రం. రే బొబిడాయ్స్, పుష్ప నేను పొదలోకి వెళ్తున్నాం, మీరు ఆగండి రాయ్. పెద్ద ఎవరు రాకుండా కాపలాగా. అజ్జపక్క 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 నాకు పుష్ప దొరికేసింది తెలుసు. దొరికేది ముసల్లా కొడక. నీకన్నీ గుర్తొచ్చాయని నాకు తెలుసురా. రావాలాడుతున్నావు. నిన్నేం చేస్తాను చూడు నా కొడక. చెప్పరా నా కొడక. పెట్టవచ్చు చెప్పు. పెడతారా? చచ్చిపోయేలా ఉన్నారా? వదిలేరా? చూడండి, ఇప్పుడు గోవింద్కి ఏదైనా అయితే మీకు బూడిద కూడా రాదు. ఏదో ఒకటి చేసి వీటికి మొత్తం చాలా చేయ బాబాయ్, లేకపోతే నా కొడుకు చంపేసేలాగున్నారు. ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఇప్పిద్దాంరా, బాగైపోతాడు. దేవుడా, గోవింద్కి ఎలా అయినా నయం అయిపోవాలి.